హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మీ ముందుకు 21 లెసన్ తీసుకొచ్చిన ద మూమెంట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఈ టాపిక్ ఏదో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు భాషల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దాట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఓకే రైట్, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయితే ఆన్సర్లు అడుగుతారో, క్వశ్చన్స్ అడుగుతారో, ఓకే దాని ప్రకారంగానే ఆ బేసిస్ మీదనే మీకు ఈ లెసన్ చెప్పడం జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయినా షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఈ ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సరేనా? ఓకే రైట్, షాల్ వి స్టార్ట్? ఓకే, సో మనకు తెలుసు ఆన్ 2nd June 2014 రోజు మనకు సపరేట్ తెలంగాణ స్టేట్ అయింది. ఓకే, సో ఈ తెలంగాణ సపరేట్ స్టేట్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ అకరింగ్ or for forming a separate state. Okay, so what might be the regions ante like land, water and employment. So we can take that these are the major reasons for having a separate or forming a separate Telangana state. Aithe so generally if you see that here around when India got independence in the year of 1947, okay, so as India got independence in the year of 1947, many of the states, most of the princely states were there. 550 princely states unde. Princely states ante enti? So the kingdoms which were ruled by the kings, ivanni kuda India lo కలిసిపోయినాయి. They were merged with India. Okay, they have merged with India. But కొన్ని states unde like Hyderabad, Junagadh from Gujarat and Kashmir, Travancore, ఇలాంటి కొన్ని Travancore, these were the territories which were not joined with Hyderabad. Sorry, I'm extremely sorry. These were not joined with Hyderabad, Junagadh, Kashmir, Travancore. These areas were not joined with whom? With India. Okay, they did not merge with India. Later on, however, by 1950 kalla all ఇవన్నీ టెరిటరీస్ ఇండియాలోకి అడ్జాయిన్ అయిపోయినాయి. బట్ if you see the region of Hyderabad was ruled by the Nizams, and the last ruler of the Nizam was Mir Usman Ali Khan. Mir Usman Ali Khan was the last ruler of Hyderabad, and he used to rule his kingdom with the help of Razakars. Okay, Razakars ante the armies of Mir Usman Ali Khan, the armies of Nizam. Okay, is that clear ma? నేను ఏం చెప్పుకున్నాం, 1947లో 550 ప్రిన్సిపల్ స్టేట్స్ ఉండేప్పటికీ అండ్ నెంబర్ ఆఫ్ ప్రొవిన్సెస్ ఉండే. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఇండియాలోకి మర్జ్ అయిపోయినాయి. ఓకే, అండ్ హైదరాబాద్ ఏతుందో, హైదరాబాద్ కానీ, జునాగఢ్ కానీ, కాశ్మీర్ కానీ, ట్రావెన్కోర్, ఇవన్నీ ఈ 3-4 ప్రాంతాలు ఏవైతున్నాయో దే డి నాట్ జాయిన్ విత్ ఇండియా. ఓకే, అండ్ ఆ టైంలో ఇఫ్ యూఆర్ టేకింగ్, మనం హైదరాబాద్, మన తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాద్ గురించి వస్తుంది. సో హైదరాబాద్కి రాజు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన టైంలో ఆయన నిజాం, హీ వాజ్ అ నిజాం రూలర్ అండ్ హీ యూస్ టు రూల్ హిస్ కింగ్డమ్ విత్ హెల్ప్ ఆఫ్ రజాకర్స్. ఓకే ఫైన్, ఈ వరకు ఓకే బాగానే ఉంది. ఓకే, అండ్ వై హీ డోంట్ వాంట్ టు మర్జ్ విత్ ఇండియా? బికాస్ దేర్ మైట్ బి మెనీ అదర్ రీజన్స్, మెనీ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ ఫర్ నాట్ జాయినింగ్ ఇన్ ఇండియా. బికాస్ హీ వాంటెడ్ టు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాంటెడ్ టు బి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ he wanted to become or be independent. సో దానికోసం ఆయన ఏం చేసిండంటే స్వతహాగా ఎయిర్పోర్ట్ తయారు చేసుకున్నాడు. ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఎయిర్పోర్ట్ లైక్ బేగంపేట్ ఎయిర్పోర్ట్, విచ్ ఇప్పుడైతే లేదు, ఉంది కానీ ఓన్లీ ఫర్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మాత్రమే, గూడ్స్కి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. లేదంటే అక్కడ కూరగాయలందరూ క్రికెట్ అవన్నీ ఆడుతుంటారు కొన్నిసార్లు. ఓకే, తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ చూడొచ్చు. కరెన్సీ was different. India currency was different and ఈ యొక్క హైదరాబాద్ కరెన్సీ డిఫరెంట్. నేను సొంతంగా కరెన్సీ చేసుకున్నాను. అండ్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ లైక్ నీలోఫర్ హాస్పిటల్ అంటాం, అండ్ యూనివర్సిటీస్ and many on number of roads in Hyderabad. Roads were excellent roads were made even. Okay, అండ్ హైదరాబాద్ని ఎట్లా చేసారంటే ఒక లైక్ ఏ పార్క్, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్క్, గార్డెన్ లాగా ఆ విధంగా తయారు చేయడం జరిగింది. ఆల్ ద కంప్లీట్ ఇన్ all the complete infrastructure facilities were
provided in this Hyderabad. Only in Hyderabad. If you see in the villages, the lives of the villages were very normal, very common. Okay, even you will not find basic infrastructure facility like roads were also not there. Okay, but whereas in Hyderabad, if you see that complete Hyderabad Nagaram అంటే complete highly infrastructure facilities అనేది మనం హైదరాబాద్ చూడవచ్చు. ఓకే, ఇది వర్క్ సిచ్యువేషన్, రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం మేడం. You have seen that Mir Usman Ali Khan, he don't want to merge with India, not to merge with India, but at the time, actually the prime prime minister ichindi, but we got elections in the year of 1952 kabatti 26 January 1950 lo we got Republic Day and ECI form ayindi, and first election, general election 1952 lo jariginayi. So I will not say that Prime Minister Jawaharlal Nehru, but under the leadership of Jawaharlal Nehru, and a time lo one of the most famous leader was Sardar Vallabhbhai Patel. Okay, we have one of the biggest statue also in the world only. So Sardar Vallabhbhai Patel, ఎందుకు స్టాచ్యూ పెట్టడం జరిగింది అనేది, బికాస్ హీ హ్యాస్ యునైటెడ్ ఇండియా. ఇక 550 ప్రిన్సిపల్ స్టేట్స్ అన్నింటినీ కూడా ఇండియాలో కలిపే ప్రయత్నం చేసింది ఎవరు? వన్ లీడర్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, so he has united India. So says that, so he has given the complete responsibility to unite. Take into consideration of Hyderabad or Nizam kingdom, out of 16 districts, there were 16 districts were there in the Nizam Sarkar. Out of 16 districts, 8 districts were Telugu speaking people only. 8 districts were, what type of speaking people they were? Telugu speaking people. ఓకే, తెలుగు స్పీకింగ్ పీపుల్. ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఉండే కానీ, బట్ హియర్ కంప్లీట్లీ యూ కెన్ సీ 8 districts are completely they were speaking Telugu language itself. Okay, and they demanded that instead of being a single independent kingdom called Hyderabad, they were feeling better to adjoin or merge with India. Who wanted to merge with India? The people of Telangana, the people of Hyderabad, the people of Nizam kingdom. Okay, and this was not accepted by Mir Usman Ali Khan. Also, I wanted to become independent. It will be a better option whether I can go with the Pakistan, but I don't want to merge with India. So later on, with the certain actions taken up by Sardar Vallabhbhai Patel, okay, under the leadership of Jawaharlal Nehru, and finally we had merged with India by 1948. 1948 kala మనం merge అయిపోయినాం. So merge అయితే అయినాం కానీ how and what were the major reasons for merging with India అనేది we'll try to understand here. So see that here I have told you that 8 districts out of 16 districts were Telugu speaking people, and what was the language of these people? Generally I told you that Telugu people, but Deccani Telugu, actually we were speaking Telugu. It is completely or quietly different than Andhra people. What type of language they had? They were having completely Sanskritized Telugu language. Who? The Andhra people. Andhra people were having the Sanskritized Telugu language. But whereas the Telugu people who used to speak Telugu in Hyderabad or in Hyderabad kingdom were of different language, like Deccani ఉర్దూ, తర్వాత కొద్దిగా మరాఠీ మిక్స్ ఉంటుంది, మరి అదేవిధంగా కొద్దిగా కన్నడ లాంగ్వేజ్ మిక్స్ ఉంటుంది, అండ్ దాంతోపాటు తెలుగు లాంగ్వేజ్ కూడా మిక్స్ ఉంటుంది. ఇవన్నీ లాంగ్వేజ్ మిక్స్ అయి ఉంటాయి. ఓకే, సో దాట్స్ ద రీజన్ హియర్ మన తెలుగు లాంగ్వేజే, బట్ కొద్దిగా మిక్చర్ ఉంటుంది మన తెలుగు లాంగ్వేజ్. ఓకే, జనరల్ వాళ్ళు ఏమంటారు, త్వరగా రా అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో ఒకసారి కొన్నిసార్లు నేను జల్దీ రా అని చెప్తాను. ఓకే, జల్దీ అనేది వర్డ్ ఇట్స్ లైక్ ఉర్దూ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, రైట్? ఎన్నో వర్డ్స్ ఉన్నాయి విచ్ ఇంటర్లింక్స్ విత్ ద డెక్కనీ ఉర్దూ ఆర్ మరాఠీ ఆర్ కన్నడ. సో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ బై తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్. సరే, ఇఫ్ యు సీ ద ఆంధ్ర పీపుల్, I'm talking about Andhra state. So these Andhra people, they were ruled by the Britishers.
ruled by Britishers. There they were influenced to Western education, that is English education. English education, and they got very good English education even there. Okay, and later on, these people they had, these people were very rich when compared to Telangana people. But whereas if you see the Telangana people, how are the situations of Telangana people? If you see Telangana was ruled by the Nizam, and here only Urdu was the only main language. Urdu was the main language. Where? In Hyderabad. But as per if you see that here, Telugu was not encouraged. Telugu language was not encouraged. Avuna? So overall, if you see that most of the people they were illiterate. Most of the people they were illiterate in Telangana, and if you see that the total literacy rate of Telangana by 1948 కానీ 1950 వరకు మనం చూస్తే the literacy rate of Telangana was only 9%. ఎంత 9%. దీంట్లో కేవలం 4% was women. 4% of women only were there, and 5% were men. అంతే, hardly. What is the meaning? What is the literacy rate? A person who can read and write in any language and who is above 7 years of age is considered as literate. అంతేగాని డిగ్రీలు పిహెచ్డీలు చేస్తే లిటరేట్ కాదు. ఓకే, ఒక వ్యక్తికి 7 సంవత్సరాల నుండి ఆయనకు ఏ భాష అయినా సరే మాట్లాడడానికి లేదా చదవడానికి మరి అదేవిధంగా రాయడానికి వస్తే ఆయనని లిటరేట్ అంటాం. అవునా? సో అలాంటి పరిస్థితి తెలంగాణలో ఎంత ఉండే? కేవలం 9% మాత్రమే ఉండి దాంట్లో ఈ ఆడియోలో పరిస్థితి ఎంత ఉండే? లిటరసీ రేట్ ఆఫ్ 4% ఆఫ్ ఉమెన్ ఉంది. అంతే. ఓకే, సో నెక్స్ట్, సో అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆంధ్ర అండ్ తెలంగాణ. సో తెలంగాణలో కేవలం 9% అయితే ఆంధ్రలో మాత్రం దే వర్ హ్యావింగ్ వెరీ గుడ్ లిటరసీ రేట్, అండ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ వర్ వెరీ రిచ్ ఈవెన్ అట్ దట్ టైమ్, ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ బ్రిటిషర్స్. వై? బికాస్ కారణాలు ఏంటి అంటే వాళ్ళ దగ్గర మంచి ఫర్టైల్ ల్యాండ్ ఉంది. ఓకే, మంచి సారవంతమైన భూమి ఉంది వాళ్ళ హనుమంతానా. ఓకే, మనం గడ్డ మీద ఉంటాం. ఓకే, అన్ని రివర్స్ అన్ని ఒకటి నెత్తి మీదకి వెళ్ళిపోతుంది తెలంగాణ పైన నుంచి, ఒకటేమో తెలంగాణ కింది నుంచి మన మామిడి జిల్లాకి వెళ్ళి పోతుంది. ఓకే, మధ్యలో కొన్ని రివర్స్ ఉన్నాయి కానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆఫ్ ది రీజియన్స్ వీ క్యాన్ సీ దట్ ట్యాంక్స్. ఓకే, అంటే చెరువులు, ఓకే, బావులు ఇలాంటివి మాత్రం వాటి మీద ఆధారపడడం లేదా వర్షం మీద ఆధారపడి ఉన్నాను అంతే. ఓకే, పంటలు పండించడానికి. వేరాస్ వీళ్ళతో ఏడబడితే ఆడ కాలువలు ఉంటాయి. ఓకే, అండ్ వీళ్ళు చాలా బాగా డెవలప్ అయి ఉన్నారు. ఎందుకంటే డ్యూ టు as they were enriched by the English education and as they were ruled by the Britishers. These were the major reasons. Right. Okay, now next topic ఏదైతే ఉందో that will be the gentleman agreement లోనే I'm talking about gentleman agreement. Okay, so why the gentleman agreement has to be applied for both the Telugu speaking state, that is for Telangana and Andhra. So that we'll try to understand. ఏమేమి మాట్లాడుకున్నాం? ఆంధ్ర రీజన్ ఏదైతుందో, ఆంధ్ర ప్రాంతం ఏదైతుందో, ఇది ప్లేన్ రీజన్. జనరలీ ఇట్ ఈస్ ప్లేన్ రీజన్. హియర్ నెంబర్ ఆఫ్ డ్యామ్స్, చెక్ డ్యామ్స్, ప్రాజెక్ట్స్ and anecots, barrages, everything are there for the cultivation of crops, whereas the Hyderabad peoples or Telangana people has to depend only on the rain-fed only, okay, for cultivating the crops. And you know that here one most important thing here in Hyderabad or in Telangana, we can see large number of mineral deposits, especially coal and Mamla districts, or diamonds and various other minerals are also found here. Okay, and that is the only major reason for, especially for the Andhra people, they wanted to merge Telangana with Andhra. Okay, why they were demanding to merge Telangana and Andhra into a one region as a Telugu speaking people? Because they wanted to invest large amount of money in Telangana region, so that these Andhra people can earn huge profits. That was a major reason. Okay, but we the people of Telangana, actually we were, at the time we have seen that kevalam 9% of person were
literate only. Okay, in that 4% of women were literate, we have seen. Okay, whereas if you see Andhra people, they were highly rich and they were highly educated even. Okay, so that's why the Telangana people were slightly, they were in a constant fear that these allied, very rich allied peoples would dominate the Telangana people in the future. So that's the reason they don't want to merge with Andhra. We wanted to make a separate, a separate state itself. We wanted to remain separate only in order not to join with Andhra. ఓకే, అర్థమవుతుందామా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీళ్ళు ఆంధ్రోళ్ళు మనకన్నా చాలా రిచ్. ఓకే, ఎందుకు? వై? బికాజ్ వాళ్ళ దగ్గర మంచి బంగారం పండేటట్లుగా వాళ్ళ భూములు ఉన్నాయి, అవునా? డ్యాములు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. ఓకే, అండ్ వేరియస్ ఇరిగేషన్ వర్క్స్ ఆర్ దేర్ సో దట్ దే కెన్ కల్టివేట్ ద క్రాప్స్. అండ్ వాళ్ళ భూమి కూడా ఎంత బాగుంటుంది అంటే, ప్లెయిన్ రీజన్, అన్ని నదులు, అన్ని రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఎవ్రీథింగ్ విల్ డ్రైన్ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్ ఓన్లీ. దట్స్ వై ద ల్యాండ్ ఈస్ వెరీ ఫర్టైల్. మనం జర ఎత్తులో ఉంటాం. ఓకే, మన దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ మినరల్ డిపాజిట్స్, అది ప్లస్ పాయింట్. సో దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ ద వేర్ దే వాంటెడ్ టు డిపాజిట్, where they wanted to invest their money in the minerals so that they can earn huge and huge profit అనమాట. ఓకే, రైట్. అండ్ బై 1952 మొట్టమొదటిసారి ఎలక్షన్ జరిగిన తర్వాత హియర్ తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్ర స్టేట్లో, if you see the Andhra state was bifurcated from Madras presidency and Telangana we got independence from Nizam Sarkar. మనమేమో నిజాం సర్కార్ నుంచి ఇండిపెండెన్స్ పొందినాం. వీళ్ళేమో బైఫర్కేట్ ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ వీళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండే, మద్రాస్లోనే ఉండే. మద్రాసు, ఓకే, తమిళనాడు, ఇవన్నీ ఏరియాస్ కూడా కలిపి ఒకటే, అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా, రైట్? అండ్ లేటర్ ఆన్ we got independence from Nizam Sarkar and we formed a separate Telangana state. Election జరిగినాయి, యథావిధిగా ఎలక్షన్ జరిగినాయి. ఓకే, ఆ ఎలక్షన్స్లో ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్, వెరీ ఇంపార్టెంట్, ద ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ, ఎవరు ఉండే అంటే బురుగుల రామకృష్ణారావు. He was the first chief minister of Telangana. Okay, and whereas the first chief minister of Telangana in the year of 1953, or 53 lo, in the first year of 1950, the first CM of Andhra was ఎవరు? Tanguturi Prakasham was the first CM of Andhra state. Okay, now what they wanted, as I told you, they wanted to merge మీది తెలుగు, మాది తెలుగు, మనం తెలుగు, మన అందరం కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది కదా అని. తెలంగాణ పీపుల్ వర్ ఇన్ ద కన్ఫ్యూజన్, వర్ ఇన్ ద డైలమా వెదర్ టు జాయిన్ విత్ ద ఆంధ్ర పీపుల్ ఆర్ నాట్. Okay, that was a major reason. And finally, howsoever, on 20th February 1956 రోజు, on 20th February 1956 రోజు, బోత్ తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్ర నుంచి నలుగురు, ఓకే, ఇక్కడ నుంచి 4 members, ఇక్కడ నుంచి 4 members ఏడిపోతారు, ఢిల్లీకి పోతారు. ఓకే, to merge both Telangana and Andhra into one. Why? Because both are Telugu speaking state only. Okay, and Delhi go there, and Delhi lo they will meet a time on a Prime Minister Jawaharlal Nehru, they will meet up, and hence they will agree to join and form into one state, and they wanted to merge into one state. The state adi Andhra Pradesh. Okay, and finally on 20th February 1956 రోజు వీళ్ళు అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు. ఆ సంతకం పేరు జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 6 marks క్వశ్చన్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, జెంటిల్మెన్ అగ్రిమెంట్ మీద సంతకం చేస్తారనమాట ఆన్ 20th February 1956. ఓకే, ఆ నలుగురు ఎవరెవరు అనేది మనం ఇటు రాద్దాం. ఓకే, ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు అంటే వీళ్ళ పేర్లు బెజవాడ గోపాలారెడ్డి, పేర్లు గుర్తుపెట్టుకోండి మా, ఇది రాయడానికి ఈజీగా ఉంటుంది. బెజవాడ గోపాలారెడ్డి,
రెండో వ్యక్తి అల్లూరి సత్యనారాయణ రాజు. మూడో వ్యక్తి గౌతు లచ్చన్న. నాలుగో వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. So these are the 4 members from where? From Andhra people. They have gone to Delhi. Okay. Delhi then go to merge Telangana and Hyderabad, to merge Telangana and Andhra into Telangana. ఈ ఢిల్లీకి ఎంతమంది పోతారంటే 4 పోతారు ఆడ నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా. సో వాటిలో బురుగుల రామకృష్ణరావు, మరి అదేవిధంగా జేవి నరసింహారావు, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి. So these were the 8 members from both the ends, that is from Telangana and Andhra, and they will do the signature. Okay, on which they will do the signature? They will do the signature on gentleman agreement. Okay, on which date? On 20th February 1956. Place is in Delhi. Okay, and finally ఈ యొక్క gentleman agreement ఎన్ని పాయింట్స్ ఉంటుందంటే, gentleman agreement will be of 14 points. 14 పాయింట్స్ ఉంటుంది. Okay, so ఈ 14 points లో 7 points are very very important. ఆ 7 points గురించి we'll discuss now. Okay, సార్ ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఫస్ట్ పాయింట్ ఎట్లుంటుందంటే 14 పాయింట్లు ఉంటాయని చెప్పుకున్నాను, దాంట్లో 7 పాయింట్లు చెప్తాను నేను. ఓకే, సో ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ విచ్ అకర్డ్ ఆన్ 20th February 1956 రోజు, దీనిలో ఫస్ట్ పాయింట్ ఎట్లుండాలంటే దట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఎట్లా చేయాలి, దట్ ఇట్ షుడ్ బి డన్ ఈక్వల్లీ ఆన్ బోత్ ద ఎండ్స్. దట్ ఆంధ్రకి సపోజ్ 100 రూపాయలు వచ్చాయనుకో, 50 రూపాయలు ఎవరికి ఉన్నది, 50 రూపాయలు ఖర్చు ఎవరు చేయాలి, ఆంధ్ర వాళ్ళు ఖర్చు చేసి 50 రూపాయలు తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం చేయాలి. ఓకే, అదేవిధంగా ఒకవేళ తెలంగాణకి వెళ్ళి మన సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ మనీ వచ్చిందనుకో, సో దాట్ మనీ షుడ్ బి యూజ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. సో దిస్ వాజ్ ద ఫస్ట్ కండిషన్. ఓకే, సో రెండో కండిషన్ ఎలా ఉంటుంది, తెలంగాణలో ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, తెలంగాణలో యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, దాట్ యూనివర్సిటీ షుడ్ బి యూజ్డ్ or should be made available only for the Telangana students. Okay, and మూడో పాయింట్ ఏదైతే ఉందో అది ముల్కీ రూల్స్. వాట్ డస్ ముల్కీ రూల్స్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఎవరైతే 12 సంవత్సరాల నుంచి తెలంగాణనే చదివితే, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండి తెలంగాణ చదివితే, దెన్ హీ విల్ బి గివెన్ సీట్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ ఓన్లీ, అండ్ హీ కెన్ contest, he can participate in the exams like group exams. Okay, like like group exams in that way. Okay, that is called mulki rule. So a person, what is mulki rule here? A person who is from Andhra, who has settled down, a person who is from Andhra who had settled down in Telangana region for more than 12 years. So such type of persons who got education in Telangana region only can participate in the competitive examinations. Okay, ఎవరైతే 6 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి, లేదా నేను ఆంధ్రలో ఉన్నా, డైరెక్ట్ తెలంగాణ ప్రాంతం నుంచి నేను ఎగ్జామ్ రాస్తా అంటే కుదరదు. ఓకే, ఇక్కడనే ఉండి ఇక్కడనే చదివితే, ఓకే, దెన్ ఆయన కాలేజ్లో కూడా ఇక్కడనే సీట్ దొరుకుతుంది, అండ్ ఇక్కడ పరీక్షలు, ఓకే, గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్షలు కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని సో నువ్వు ఆ నుంచి వస్తా డైరెక్ట్లీ నేను ఎగ్జామ్ రాస్తా అంటే కష్టం. ఓకే, సో దట్ ఈస్ వాట్ మెయిన్ రీజన్ అనమాట ముల్కీ రూల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 2 మార్కులకు వస్తుంది. సో రీజనల్ కౌన్సిల్ వాజ్ ఇంప్లిమెంటెడ్. రీజనల్ కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో రీజనల్ కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో, దిస్ విల్ బి ఆఫ్ 20 members. 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, so they will be appointed in the regional council. And what is the duty of these regional council ante that తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏ డెవలప్మెంట్ అయితే అవసరం పడుతుందో దాన్ని చూసుకునే బాధ్యత రీజనల్ కౌన్సిల్ వాళ్ళది. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ల్యాండ్ ఇస్ దేర్. తెలంగాణ ల్యాండ్ ఏదైతే ఉందో ఆంధ్ర వాళ్ళకు అమ్మకుండా
చూడడం. ఒకవేళ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడితే కూడా ఎవరిని కలవాలి? రీజనల్ కౌన్సిల్ వాళ్ళని కలవాలి. ఓకే, దెన్ ఇఫ్ he gives the permission, then only he can take the land of Telangana. ఓకే, లేదంటే దీస్ పీపుల్ ఆర్ ఆంధ్ర పీపుల్ ఆర్ వెరీ వెరీ రిచ్ నమ్మా, అండ్ దే క్యాన్ పర్చేస్. మన దగ్గర తెలంగాణ భూములు ఏవైతే ఉన్నాయో అవి జర తక్కువ రేట్లకి అమ్ముడుపోతాయి వెన్ కంపేర్ టు ద ఆంధ్ర రీజన్. దట్స్ వై దే ఆర్ వెరీ వెరీ రిచ్, కాబట్టి దే క్యాన్ అక్వైర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్. సో అట్లా జరగకుండా ఉండడానికి సో రీజనల్ కౌన్సిల్ని అపాయింట్ చేయడం జరిగింది, అండ్ విచ్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్, ద సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో విల్ బి ఇదే పాయింట్. సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ కంట్రోల్డ్ బై హూమ్? బై ద రీజనల్ కౌన్సిల్, బై ద రీజనల్ కౌన్సిల్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఎలక్షన్స్ టైంలో, డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ ఎలక్షన్స్, ఆంధ్ర నుంచి 60% మంది ఎమ్మెల్యేలు ఉంటే తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి 40% ఎమ్మెల్యేలు ఉండాలి. దేంట్లో? అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. ఓకే, అండ్ 1, 2, 3, 4, 5, 6, 7 లాస్ట్ పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఆంధ్ర నుంచి సీఎం అయితే తెలంగాణ ప్రాంతం నుంచి డెప్యూటీ సీఎం ఉండాలి, డెప్యూటీ సీఎం. అండ్ ఒకవేళ తెలంగాణ నుంచి సీఎం అయితే ఆంధ్ర నుంచి డిప్యూటీ సీఎం ఉండాలి. దీస్ ఆర్ ద మేజర్ 7 points which are given in your textbook. So these are very very important about the Mulki rule, regional council, expenditure on okay, should be done proportionately on both the ends, that is on Telangana and Andhra. And education ఏదైతే ఉందో కేవలం తెలంగాణ పోరగాళ్ళకు, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అందే విధంగా ఈ యొక్క జెంటిల్మెన్ అగ్రిమెంట్ రాయడం జరిగింది. అండ్ ఇవన్నీ ఆంధ్ర వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే సంతకం చేయబడ్డాయి. ఓకే, అండ్ కానీ వాస్తవానికి ఇవన్నీ ఫాలో అయినారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, లేదా కాలేదా? ఓకే, అయితే ఎందుకు మనం తెలంగాణ తీసుకున్నాం, కాకపోతే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ నాట్ అకరింగ్, ఆల్ దీస్ ఆర్ నాట్ ఫాలోడ్ బై ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఓకే, ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ 1969 agitation. Why this movement was taken? This movement was taken because here there was a violation of Mulki rules. Okay, మొత్తం ఆంధ్రలో వచ్చి తెలంగాణ తరఫు నుంచి ఎగ్జామ్ రాసి ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు సంపాదించడం. దెర్ వాజ్ నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ టు ద తెలంగాణ local people. Okay, and there was a violation of gentleman agreement. Violation of which agreement? Gentleman agreement. 7 points ఉండే, అవన్నీ అంతే ఇంకా ఓకే నామమాత్రంగా అయిపోయినాయి అనమాట. And due to that, this was not liked by the people of, especially the students of Telangana. Students of Telangana, from which university? Especially from, we can take Usmania University. Usmania University. These people, they have protested against the government with protestation. Okay, protested against whom? Against the government. They are protested against government, and especially the Usmania University students only. They were demonstrating ante they protested. They were making number of demonstrations, hartals, strikes gani, all these were led by whom? The Usmania University students, vidyarthulu. Aithe instead of listening their problems, the government, what did the government do? Here they have taken the support of police action, and nearly about అయితే ఈ యొక్క స్ట్రైక్లో thousands of tens and thousands of people they have participated. Thousands of students participated. Thousands of students participated అనమాట. అయితే వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేపించడం. Not only the lathi charges, but also the police action was taken very brutally, and nearly about 370 students, people, or we can take it as students, were killed brutally.
Okay, and the ravage has taken its peak. The people did not like the way the police has treated against the demonstrators. Okay, నచ్చలేదు, ప్రజలకు నచ్చలేదు. అండ్ మరింత ఈ యొక్క యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు రెచ్చిపోయారు అనమాట, అండ్ ద స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఓకే, ఫైనలీ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఇంటర్వ్యూన్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ చేసిన తర్వాత, ఇంటర్ఫియర్ అయిన తర్వాత, ఈ యొక్క 14 points gentleman agreement plan will come into 8 points plan. Okay, 8 points plan, and this was not liked by the people of Rayalaseema region, and they said that the most importance is given to the coastal Andhra and Telangana region only. కోస్టల్ ఆంధ్ర తెలంగాణ రీజియన్కి మాత్రమే ఎక్కువ సపోర్ట్ అవుతుంది, మాకైతే ఎవరు పట్టించుకోలేరు అని చెప్పి ఎవరు ఈ యొక్క రాయలసీమ రీజియన్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తారు అనమాట. అండ్ దీనికి తోడు ద అదర్ పీపుల్ దే విల్ ద ఆంధ్ర పీపుల్, ద సీమాంధ్ర పీపుల్, దే విల్ ఆల్సో ప్రొటెస్ట్ దట్ ఈ ముల్కీ రూల్ తీసేయాలి, మరి అదేవిధంగా ఈ అంతా జెంటిల్మెన్ అగ్రిమెంట్ తీసేయాలని చెప్పి వీళ్ళు సీమాంధ్ర వాళ్ళు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు బై ద నేమ్ కాల్డ్ జై ఆంధ్ర మూవ్మెంట్. సో ఇన్ దిస్ వే number of movement will take up. Okay, number of movements will take up, and due to the force of this Jai Andhra movement, and finally మళ్ళీ ఈ యొక్క 8 points ఉంది, 6 points plan అవుతుంది అన్నమాట. 6 points plan, and finally ఈ 6 points plan లో ఈ యొక్క there will be a removal of ముల్కీ రూల్, రీజనల్ కౌన్సిల్ లేకుంటుంది, యాద్ లేకుంటుంది. తెలంగాణ యొక్క డిస్టింక్ట్ ఐడెంటిటీ కంప్లీట్లీ కోల్పోతుంది. మనం ఏ విధంగా అయితే తెలంగాణ ఎందుకు మర్జ్ అయినాం, ఓకే, తెలుగు స్పీకింగ్ అంతా ఒకటే, మా యొక్క హక్కులు మాకు ఇవ్వాలి, ఓకే, మా యొక్క డెవలప్మెంట్ ఏదో మాకు చేయాలి. బట్ దెర్ వాజ్ నో డెవలప్మెంట్, దెర్ వాజ్ నో ఎంప్లాయ్మెంట్, నో ఎడ్యుకేషన్, నథింగ్ వాజ్ దెర్, నథింగ్, నో డెవలప్మెంట్ వాజ్ సీన్ ఇన్ తెలంగాణ రీజన్ ఎస్పెషల్లీ. సో దిస్ వాజ్ అ మేజర్ రీజన్ for agitation in 1969. Agitation అంటేనే protest. Okay, that we want our own separate region, that is called separate state called Telangana. We don't want to merge with Andhra. Why? Because everything was violated. Okay, అన్నిటిని ఉల్లంఘించారు, ఏది కూడా పాటించలేదు. సో దిస్ వాజ్ అ మేజర్ రీజన్ అన్నమాట. సో అరౌండ్ సేమ్ టైమ్ డ్యూరింగ్ అరౌండ్ 1982-84 మధ్యలో we can see the other party called TDP party, Telugudesam party. So ఆ టైంలో ఎన్టీ రామారావు, ఓకే, ఎన్టీ రామారావు will become the chief minister of Telangana state because the Congress party was not giving much more importance to the Telugu speaking people అని చెప్పి, సరే, ఎన్టీ రామారావు will become the chief minister of Telangana of Andhra Pradesh state. However, here during this time there will be peace in Telangana. That means there are no major protests are seen in Telangana region.